నిరత్యయం నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియా ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. విజయకుమార్ చదవండి. హరి ఓం. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహస్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహస్య సత్క్రియాం ప్రవర్తతే తస్య భూరిదానం విరహస్య కాదు విరహయ్య న భూరిదానం విరహయ్య సత్క్రియాం. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరచ్చయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరచ్చయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. అజయ్ గారు. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. శ్రీ గురుభ్యో నమః. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. విశేషశాలి ప్రత్యేక మంచిగా కరెక్ట్ గా పలకడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఓకే, అది కాదండి. ఐ హావ్ మై ఓన్ ఆర్గ్యుమెంట్. వర్ణాన్ని నార్త్ సైడ్ షా కింద పలుకుతారు, సౌత్ సైడ్ సా కింద పలుకుతారు. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది. అది ప్రాబ్లం అండి. అంటే ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఇది. అవునండి. మామూలుగా షా కొంచెం ఎక్కువ ఉంటుంది. డ్రెస్ కొన్నిట్లో రామ్ లక్షణ అంటారు. అదే లఖన్ ఇవన్నీ లఖన్ పదం వేరే, వాళ్ళ హిందీలో వచ్చినటువంటి పదం. తెలుగును మనం రాముడు వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఆ విధంగా ఉంటాయి. సీతాన్ శిఖ ఉంటుంది, రకరకాలుగా. సరే, అది కాదు కానీ మీరు అన్నట్టుగా ఉత్తరం అంటే ఉత్తరం కంటే ముఖ్యంగా ఉత్తరం అంటే ఈ నేపాల్ వాళ్ళు ఉంటారు, క్యాబ్ షాప్ అంటారు వాళ్ళు. కాశ్మీర్ ఇక్కడ కూడా కాశ్మీర్ అయిపోయింది కూడా. ఇంగ్లీష్ మళ్ళీ వచ్చేసరికి కాశ్మీర్ అయిపోయింది. స్పెషల్ అంటారు. నార్త్ వాళ్ళు స్పెషల్ అంటారు, స్పెషల్ అన్నారు, స్పెషల్ అంటారు. ఇంకోటి వాటి మీద అకార ఇకారాలు వస్తాయి.
అది అది స్కూల్ అంటే ఈ స్కూల్ అని స్కూల్ అంటే ఈ స్కూల్ అంటారు. ఆ, ఈ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్. వాళ్ళు అక్కడ మొత్తం దాదాపుగా నేను ఉత్తరప్రదేశ్ బాగా చూశాను. ఎందుకంటున్నారంటే అంటున్నావా మాకు తెలియదు అంటారు. ఇంకా అట్లా అంటున్నావు సంగతి కూడా మాకు తెలియదు అని వాళ్ళు. అలవాటు రాజకీయ అయిపోయింది గారు అది. కూడా అనేవారు, అలాగే అనేవారు. అది లేకపోతే ముందుకు పోదు అది. విలేజ్ లో ఎక్కువ ఉంటుంటారు. ఆ? విలేజ్ సైడ్ అలా అంటుంటారు ఎక్కువ. లేదండి, విలేజ్ కాదు, రాజకీయ గారు కూడా అనేవారు, ఈ పండితులు, స్కూల్ అనే అనేవారు. స్కూలేనా? పెద్ద పెద్ద పండితులు ఉపన్యాసంలో ఆహా. నేను విన్నాను. ఆ, అలవాటు అది, అలవాట్ల పొరపాటు. ఇదే పండితులైన వాళ్ళు కూడా ఈ విధంగా మొదలుపెట్టారు. ఈయన శివకుమార్ తప్పించాడు. ఏమైనా శివకుమార్ నువ్వు చదువుతావని నేను విధిస్తాను. ఆయన టెంపుల్ ఇన్ఛార్జ్ ఉన్నాడట. ఏంది చదువుతావా శ్లోకం? వచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చారు. లక్ష్మి గారు గురువు గారు చదవండి, పదవిభాగం చేయండి. గురుగారు నేను చదువుతాను. శివకుమార్ మ్యూట్ లో వస్తున్నావు. ఒక్క నిమిషం చెప్పండి. చదువుతావు శివకుమార్? చదువుతా, ఒక్కటే సెకండ్ గురుగారు. ఇక్కడ కరెంట్ పోయింది, అయినా సరే నెట్ ఆన్ చేసిన. నిరత్యయం సామన దానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామన దానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. చదవండి లక్ష్మి గారు, పదం చెప్పండి. నిరత్యయం సామనదానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. పదవిభాగం. నిరత్యయం సామ న దానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణ అనురోధేన గుణానురోధేన. అలాగే భూరి దానం కూడా ఒకటే అనుకుంటున్నానండి నేను, పుస్తకంలో రెండుగా విడదీశాను. భూరి వేరే దానం వేరు. వినా న సత్క్రియ ప్రవర్తతే ప్రవర్తతే భూరి అవ్యయం దానం. భూరి అంటే విశేషంగానే విశేషణం కూడా ఉంది కదా. ఉంది కదా, భూరి అని అంటే అది విడిపదమే. అది విశేషణం కాదండి. విశేషణం కావచ్చు, సమాసం కాదు. ఇక్కడ సమాసం కాదు అంటారు. అంతే. తర్వాత చెప్పారా? అరుణ గారు మీరు శ్లోకము పద విభక్తి కూడా చెప్పారు. గురుగారు. నిరత్యయం సామనదానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం సామనదానవర్జితం న భూరి దానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. నిరత్యయం నిరత్యయం నిరత్యయే నిరత్యయాని. నిరత్యయ శబ్దः అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాन्तः.
साम साम सामनी सामानि सामन् शब्दो नकारान्त नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः न अव्ययं दानवर्जितं दानवर्जितं दानवर्जिते दानवर्जितानि दानवर्जित शब्दः अकारान्त नपुंसकलिङ्गो प्रथमैकवचनान्तः न अव्ययं भूरि भूरि भूरिणी भूरीणि भूरि शब्दः इकारान्त नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः विरहय्य अव्ययं सक्रियां దానం 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 दानं दानं दाने दानानि दान शब्दः अकारान्त नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः विरहय्य अव्ययं सत्क्रियां सत्क्रियां सत्क्रिये सत्क्रियाः सत्क्रिया शब्दः आकारान्त स्त्रीलिङ्गो द्वितीयैकवचनान्तः प्रवर्तते प्रवर्तते प्रवर्तेते प्रवर्तन्ते प्रपूर्वक ऋतुवर्तन धातोः कर्तरी लट् आत्मनेपदी प्रथमपुरुष एकवचनान्तः तस्य तस्य तयोः तेषां तच्छब्दो दकारान्त पुल्लिङ्गः षष्ठेकवचनान्तः विशेषशालिनी विशेषशालिनी विशेषशालिन्यौ विशेषशालिन्यः विशेषशालिनी शब्दः ईकारान्त स्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः गुणानुर् गौरी शब्दः तदुपरि అవును गुणानुरोधेन रोधेन रोधाभ्यां रोधैः गुणानुरोध शब्दः अकारान्तः पुल्लिङ्ग तृतीयैकवचनान्तः विना अव्ययं न अव्ययं सत्क्रिया सत्क्रिया सत्क्रिये सत्क्रियाः सत्क्रिया शब्दः आकारान्त स्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः రమా శబ్దం రమా శబ్దం దీంట్లో క్రియాపదం ప్రవర్తతే 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 అంటే వర్తతే వర్తతే వర్తేదే వర్తమని చెప్పుకున్నాం కదా, అదే దానికి ప్రావుపసర్గ అంటే ఉండుట. అది లట్ ప్రథమ పురుషేకవచనం కనుక ఉంటున్నది. ఎట్లా ఉంటున్నది? నప్రవర్తది, ఉంటు లేదు. ఏమిటి ఉండేది? ప్రధాన విభక్తి పదం గుణానురోధేన వినా ప్రవర్తతే. సత్క్రియ క్రియా సత్క్రియా సత్క్రియ నప్రవర్తతే. సత్క్రియ ఉంటలేదు. అది ఎట్లాంటిది? ప్రథమభూత గుణానురోధేన వినా విశేషముగా ప్రకాశించే విశేషశాలిని. దేంతో అంటే ఎప్పుడు అంటే గుణానురోధేన వినా. అవరోధం అంటే అనుకూలం, అవరోధం అంటే ఆటంకం, వ్యతిరేకం. ఇది అనుపసర్గ. అట్లా అంటే కనుక గుణానురోధంతో గుణములకు అనుకూలముగా వినా లేకుండా, గుణానికి అవరోధేన వినా సత్క్రియ అంటే గుణానికి అనుకూలంగా లేకుండా సత్క్రియ న ప్రవర్తతే, ప్రవర్తిస్తుంది. విశేషమైన ఎవరి యొక్క గుణం? ఎవరి యొక్క సత్క్రియ అంటే తస్య తస్య తచ్చబ్దం మనకి ఇక్కడ దుర్యోధనకి చెప్పుకుంటాం. అంటే ఆ దుర్యోధన యొక్క సత్క్రియ అంటే అతడు దుర్యోధనుడు చేసేటువంటి సత్కారం, మంచి పని లేదా సత్కారం కూడా అనుకోవచ్చు. అది సత్కారం ఎట్లా ఉంటున్నది? ఇది విశేషశాలిని, విశేషముగా శాలిని ప్రకాశించే అంటే చాలా బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి సత్కారం. ఒక మనిషికి సత్కారం చేస్తున్నాడు అంటే ఆ సత్కారము గుణానురోధేన వినా, వాడి గుణాలని అనుకూలంగా అంటే వాడి గుణాన్ని ప్రస్తావించకుండా సభలో సన్మానం చేస్తున్నాడు. ఆ సన్మానం చేసేప్పుడు ఊరికే రండి, కొన్ని చోట్ల
సమ్మేళనాలు కానీ కొన్ని చోట్ల రండి సత్కారం చేస్తూ ఉంటారు. ఏం లేదు, రవ్వ పిలుస్తారు, చదువు వేస్తే పంపిస్తారు. ఎందుకు చదవకపోయారు, ఎందుకు పిలిచారు, ఏమి లేదు. 100 మంది పిలుస్తుంటారు, సగం రండి రండి పిలుచకూడదు. ఎందుకంటే అట్లా కాకుండా ఎందుకు సన్మానం చేస్తుంది, వీని యొక్క గుణాల యొక్క ప్రస్తావన వస్తుంది. ఆ వ్యక్తి చాలా బ్రహ్మాండంగా మాకు ఈ విధంగా పనిచేశాడు, మన రాజ్యానికి ఈ విధమైనటువంటి అనుకూలంగా ఉంది అంటూ ఆ వ్యక్తి ఎందుకు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని, గుణాలను ప్రస్తావిస్తూ ఆ ప్రస్తావన ద్వారా అంటే ప్రస్తావన లేకుండా సత్కారం లేదు, సత్కారం ప్రవర్తించడం లేదు, సత్కారాలు చేయడం లేదు. ఇంకా ఎట్లాంటిది అంటే కూడా విరహయ్య, మళ్ళీ ఇంకొక లే ప్రత్యయం విరహయ్య, ప్రత్యయం అంటే లేకుండా, ఏమి లేకుండా, దానం విరహయ్య, దానము లేకుండా. ఆ దానం ఎట్లాంటిది, భూరి దానం, అత్యధికమైనటువంటి దానము లేకుండా సత్క్రియ నా ప్రవర్తతే. అంటే భూరి విశేషమనే కదండి, దాంట్లేదు కదా. భూరి అంటే కాంచనం అనే అర్థం ఉంది, విస్తారమైన అని అర్థం ఇక్కడ. అంతే, విస్తారమైన నిత్య, భూరి అంటే అత్యధికమైన అర్థం. అధికమైన జనాహ, భూరి అంటే ప్రధాన అర్థం, భూరి అత్యధికమైన అర్థం. భూరి దాతలు, అత్యధికంగా దానం చేసేవాళ్ళు అని అర్థం. సత్క్రియాం, సత్కారము ఎట్లా ఉంది అది, సత్కారం సత్క్రియాం వినా, సత్క్రియాం లేకుండా దానం న ప్రవర్తతే. దానము సత్క్రియాం వినా న ప్రవర్తతే. విరహయ్యకు ద్వితీయ విభక్తి, అనురోధేలకు వినా, వినా అని వచ్చినప్పుడు తృతీయ చెప్పాలి. అంటే అది లేకుండా, హిందీలో బినా అంటారు, జీనా. వినా, వినా అంటే లేకుండా అని అర్థం. ఆ వినా చెప్పేది ఏది లేదో అది తృతీయ విభక్తిలో ఉండాలి, అది నియమం. దాంతో లేకుండా. అట్లానే సత్క్రియాం విరహయ్య, సత్కారమును లేకుండా, విడిచిపెట్టి, విరహయ్య అంటే విడిచిపెట్టాను, సత్కారమును విడిచిపెట్టి, భూరి దానికి, దానం ప్రధాన భక్తి, భూరి దానం అంటే సత్కారము చేస్తున్నాడు, చేసేటప్పుడు ఆ సత్కారం ఎట్లా ఉండి ఊరికే సత్కారం సాధాగా పంపించడం కాదు. ఒకసారి మా నాన్నగారు ప్రత్యేకంగా హైదరాబాద్ ధర్మవరం పిలిపించారు, 250 కిలోమీటర్లు. నేను ప్రత్యేకంగా ఇక్కడికి పిలిచి ఏమిటి కార్యక్రమం ఏదో ఉంది అన్నారు. ఏమీ లేదు, వాళ్ళు వచ్చేది ఒక షాలో కప్పారు. ఈ షాలో కప్పడానికి కూడా అక్కడి ఇక్కడ దాకా పిలిపించి ఏమిది వాళ్ళకు, వాళ్ళు గోల్డ్ సమయం వేస్ట్ ఆయనకు. అంటే ఉద్యోగం చేస్తున్న లీవులు కథ కాదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే, నువ్వు పిలిపించిన తగిన విధంగా ఆ ఖర్చులు భరించాలి వాళ్ళు. మీరు ఇక్కడ రండి ఉరికి అనేది చూపిస్తే కనుక దానం, భూరి దానం, అది కూడా అత్యధికమైన దానం. దానము లేకుండా సత్కారం లేదు, సత్కారము లేకుండా దానం లేదు. అది సత్కారపూర్వకంగా దానం చేయడం, ఇచ్చినట్లుగా కాకుండా ఊరికే దానం ఇవ్వడం, పైసలు ఇవ్వడం కాదు, సత్కార పూర్వకంగా దానం ఇవ్వడం అన్నమాట. సత్కరిస్తూ ఆ సత్కారంతో పాటు అత్యధికమైన ధనం కూడా ఇస్తూ ఉండేవాడు. అత్యధిక ధనం అంటే గుణాలతో సత్కారం చేసేవాడు, ఆ సత్కారము దానం ఇచ్చేవాడు. సత్కారం లేకుండా దానం లేదు కనుక దానం చేయడం, దానం చేసేవాడు. మళ్ళీ దానం కూడా ఎట్లా ఉండేది, నిరత్యయం సామ నదానవర్జితం, అది దానవర్జితం లేకుండా, దానము లేకుండా, పరిచితం అంటే లేకుండా, దానం లేకుండా సామన ప్రవర్తది. సామ అంటే ఏమిటి అంటే ఎంతో ప్రేమతో సౌమ్యంగా, సౌమ్యం అంటాం కదా, సౌమ్యం అంటే మొత్తం సామ అంటే
మంచిగా పలుకుతోంది, మంచి మాటలు. మంచి మాటలతోని అతన్ని చేసేవాడు. అంటే సౌమ్యంగా పలిచి ప్రియంగా మాట్లాడేవాడు. ఆ ప్రియంగా మాట్లాడుతూ దానం చేసేవాడు. ఆ దానం చేస్తూ అట్టే దానం చేయకుండా సత్కారం చేసేవాడు. ఆ సత్కారం చేసేటప్పుడు గుణాలు అనే ఒక అందరికీ కూడా గుణాన్ని కూడా ప్రస్తావించేవాడు అని ఈ ప్రకారంగా ఒకదానికి ఒక లింక్ అనమాట. స్టెప్ నుంచి ఒకటి. అది నిరత్యయం అంటే ఏదో ఒకసారి కాదు, కంటిన్యూషన్ ప్రతిరోజు అట్లాంటిది ఎవరికి ఏదో పడితే వాళ్ళ సత్కారం చేస్తే వాళ్ళ అంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడు అన్నప్పుడు ఆ సత్కారం చేసేసరికి చాలా సంతోషం బాగుందని ఊరికే చెప్పి పంపించడం కాకుండా వాడిని మంచిగా మాట్లాడాలి. ఇవన్నీ ఏమిటి అంటే ఎదుటి వాడిని లోపరుచుకునేటువంటి విధానంలో సామధాన భేద దండోపాయాలు 4 రకాల ఉపాయాలు ఉన్నాయి. భేద దండోపాయాలు అంటేనేమో భేదం ఓళ్ళలో కొట్లాట చేయడం, దండం అంటే దండించడం. ఇప్పుడు ఇక్కడ దండం ప్రయోగిస్తే ఉన్నది మంచిది కాదు. తనకు చేసుకోవాలన్నప్పుడు ఆ దండంగా ఆ భేదంగా పక్కకు పెట్టి రెండింటి మాత్రం తీసుకున్నాడు, సామధానాలు వేసుకున్నాడు. సామధానం సామంగా మాట్లాడడం, ఆ సామంగా మాట్లాడి దానవర్జిత దానం చేస్తుండేవాడు. అంటే దానం లేకుండా సామం ఉండేది కాదు. అంటే ప్రేమగా మాట్లాడడం ఉండేది కాదు. అంటే సామం మాట్లాడితే దానికి దానం ఉండేది. ఆ దానం చెప్పినప్పుడు కూడా సత్కారం చేస్తాడు. సత్కారం చేసేవాడు అదే ప్రకారం సత్కారం తగ్గట్టుగా వాడి యొక్క గుణానురోధకంగా దాని యొక్క గుణాన్ని చెప్పండి. అందుకనే బ్రాహ్మణులకి ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు అంటే దాన్ని సంభావన అంటారు. సన్మానం అంతే కదా, సంభావన దక్షిణ పదం వేరు, దక్షిణ దానం ఒకటే. కానీ దక్షిణ పదం అక్కడే వాడతారు. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి సమర్థుడైన వ్యక్తికి ఇస్తున్నాం అనమాట. కూడా ఆ వ్యక్తి నుంచి మంత్రపూర్వకమైన ఆశీస్సులు అవి పొందుతూ నువ్వు ఇచ్చేది. దానం అంటే ఊరికే అక్కడ చెప్పినా చెప్పకపోయినా ఎవరికి ఇచ్చే దానమే, బిచ్చగాడికి ఇచ్చే దానమే, ఎవరికి ఇచ్చిన దానమే. కానీ పండితుడికి ఇచ్చేటువంటి దాన్ని దక్షిణ అంటారు. అది ఏమిటి అంటే సత్కారపూర్వకంగా ఆ వ్యక్తి సమర్థుడని ఆ వ్యక్తి నుంచి ఆశీపూర్వకమైనటువంటి దాన్ని స్వీకరిస్తున్నాం. దానికి తగినట్టు ఆశీస్సులు తీసుకేటప్పుడు ఊరికే విడిచిపెట్టకూడదు. అంటే వాళ్ళు ఆశీస్సులు ఇస్తున్నారు అంటే మంచిగా చేతుదండి నుంచి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా ఏదో ఒక వాళ్ళ గుట్ట చెప్పాలి. కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పకూడదు ఏమిటంటే ఏ ఒక్క పని కూడా ఎదుటి వ్యక్తి నుండి ఏ విధంగా అంటే ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా ఏ కర్మ తీసుకోవద్దు. తీసుకుంటే దాని యొక్క మనోరోజ పుణ్యకర్మాలని వాళ్ళు చేరుతాయి. కనుక నువ్వు ఒక పని చెప్తున్నావు అంటే ఆ పనికి తగ్గట్టుగా ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, లేదా ఇంకేదైనా చెప్పాలి. అంతేగాని నువ్వు ఊరికే నువ్వు చేయనాయన అని చెప్పి పంపించి చేయడం అనేది పద్ధతి కాదు. అందుకొరకని ఎవరైనా అంటే భార్య పిల్లలతో పాటుగా అందరికీ కూడా ఒకడే ఒంటరి వ్యక్తి ఎవరితో పనిచేసినా ఇస్తాం. అంటే భార్య పిల్లలు పోషిస్తున్నారు కనుక ధనం వాళ్ళకు ముట్టినట్లెక్క. అట్లానే ఒక మన ఇంట్లో పరిచారకుడు ఎవరైనా పనిచేసేవాడు అంటే వాళ్ళకు ఇస్తున్నాం. ఇవ్వకుండా పని చెప్తే వాడు తీసుకోకుండా అది నష్టం. అందుకని ఈ విధమైనటువంటి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక పని చెప్తూ ఆ పనికి తగ్గట్టుగా ముట్ట చెప్పాలి. అందువరకు ఈ విధంగా ముట్ట చెప్తున్నారని అర్థం అనమాట. ఈ సామ శబ్దానికి కూడా సామశాంత్వం ఉభే సమే ఇత్యమరః అని ఇచ్చాడు. సామశాంత్వం ఉభే సమే ఇత్యమరః. సాంత్వన బలము అదే సామశాంత్వం ఉభే సమే. శాంతవాక్యాలు అంటాం కదా, శాంతంగా మాట్లాడడం అంటే శాంతన వాక్యాలు అంటే నిరత్యయం సామ అదొక విశేషం. ఈ చేసేవన్నీ నిరత్యమే. ఈ ప్రవర్తన అనే పదం అన్నింటికి పెట్టుకోవాలి మనం. ప్రవర్తన ఒకటే ఇచ్చినా కానీ అన్నింటికి ఒక్కొక్క వాక్యం అంటే ఏమిటి? నిరత్యయం సామ దానవర్జితం సామ న ప్రవర్తతే. అట్లానే క్రియాం విరహయ్య భూరిదానం న ప్రవర్తతే.
అదేవిధంగా తస్య సత్క్రియ విశేషాన్ని సత్క్రియ గుణానురోధేన వినా న ప్రవర్తతే అని, అంటే వాడు అన్నింటికి ప్రవర్తతే అని చెప్పాడు. ఒకసారి చెప్పాడంటే దానికి నిరతి ప్లస్ అయం అనే ఎట్లా పడదు పదం? నిరత్యయమే పదం, నిరత్యయం కాదు. అత్యయం, అత్యయం అనేది నవిద్యతే అత్యయ యస్య తత్ నిరత్యయం అని చెప్పాడు కదా. అత్యయం అంటే అతిక్రమించి. నిహి ప్లస్ అత్యయం నిరత్యయం. నిస్ నిర్దు సుదుర్ అనే పదాలు ఉన్నాయి. ఓకే, అదే నిహి అవుతుంది అనుకోండి, అవసరం ఉంటే నిస్పృహ. అది అట్లానే దీంట్లో ఇంకొక చమత్కారం ఏంటంటే వర్జితం లేకుండా అనే పదాన్ని మూడు రకాల ప్రయోగించాడు. దాన వర్జితం అన్నాడు, దానం లేకుండా. అట్లానే సత్క్రియ మిరహయ్య, అది కూడా లేకుండా అర్థం. గుణానురోధన వినా, ఇది కూడా లేకుండానే. మనం 3 రకాలైనటువంటి దాన్ని చూపించాడు ఇక్కడ. ఒకదాన్ని ఒక స్టెప్ బై స్టెప్గా, అంటే మనం ఇంకొకటి కూడా అనుకోవచ్చు ఏమిటంటే, కొంతమందికి సామపూర్వకంగా చెప్పి, ఇంకా కొంచెం శ్రేష్టమైనటువంటి సామతో పాటు దానం ఇస్తున్నాడు, ఇంకా బాగా చేసినటువంటి దానంతో పాటు, అంటే అందరికీ ఒకేలాగా మొత్తం పేమెంట్ కాకుండా ఇట్లా ఉంటుంది మనవాడు. అంటే కొంచెం చిన్న పని చేశారు కదా, పిల్లవాడు బాగా పని చేశారు, వెరీ గుడ్ రా, చాలా గొప్ప, గుడ్ బాయ్ నువ్వు అని చూడండి, వాడు సంతోషపడతాడు. అట్లా వాళ్ళ యొక్క కొంచెం ఇచ్చే కొద్ది పని చేసే పేదవాడు ఉన్నవాడు ఇక్కడ, అరే నువ్వు పలానా పని చేసుకురా, నీకు డబ్బు చాక్లెట్ కొనిస్తా, ఇక్కడ ఇంకో కొనిస్తాను, అది దానం. దాని తర్వాత ఇంకొంచెం వాడికి సత్క్రియ అంటే ఇంకా విశేషమైనటువంటి పని చెప్పి వాడికి, నీకు మంచి అవి చేస్తాను, లేకుంటే మంచి రోజుకపోతా అక్కడ తీసుకెడతాను, సినిమా తీసుకుపోతావు అని ఇట్లా. అట్లా తర్వాత నువ్వు చాలా గొప్పవాడు అని వాడి గుణాలు ప్రస్తావించదు. ఒక్కొక్క అదే విధంగా భటుల్ని కానీ వాళ్ళని కానీ తను చేసి తన కింద చేసే పని వాళ్ళందరినీ కూడా ఆ విధంగా చేస్తున్నాడు అనేది ఈ పరంపరలో ఏకావళి అని, ఒక్కొక్క వరుస, అవళి అంటే వరుస, ఏకావళి, ఒకదానికి లింక్లోని ఉన్నటువంటి అది ఏకావళి అలంకారం అని నేను చెప్పుకుంటాను. ఇది శ్లోకంలోని నిరత్యయం సామనదానవర్జితం నభూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. దీంట్లో సంధులు ఎవరు అరుణగారు చెప్తారా? సత్క్రియాం అండి, సత్ ప్లస్ క్రియాం. దీంట్లో సందేహం లేదు, సందులు లేవని. గుణానురోధేన ఒకటి ఉంది. గుణ ప్లస్ అనురోధేన. దానవరి సందేహం లేదు. ఒక్కటే ఉందండి. ఈ నిహి ప్లస్ అత్యయం అనేది నిర్ ప్లస్ అత్యయం అది అత్యయం నిరత్యయం. సత్క్రియాం లేదా గురుగారు? సత్క్రియ అంతే, దాంట్లో సందేహం చేస్తాం. దీంట్లో ఏమి సందులే లేదు. అంటే నేను సందులు చూడండి చెప్పండి అనేప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఏ సందులు ఉన్నాయని, ఇక్కడ చెప్తే కానీ అప్పుడు కరెక్ట్ ఏంటి సందులు అని చూస్తున్నాను. సమాసాలు ఉంటాయి, సమాసాలు శైలి చెప్తారా? ఈ సమాసాల్లో నాకు సందేహం ఉందండి. చెప్పండి. ఇప్పుడు కలవాడు అని బహువ్రీహి వస్తుంది కదా. అవును. ఓకే, నిర్ధనుడు అది బహువ్రీహి అవుతుందా? ఇదివరకు ఏదో నైతత్పురుష బహువ్రీహి అని ఉండేదేమో. సమాసం అండి, ప్రతి సమాసం నిర్గత ధన యశస అంతే.
అదే నైతత్పురుష బహువ్రీహి అని ఉండేదట. సరే అంటే నెగిటివ్ అంతే నిర్గత ధన ఎస్ఎస్ ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఉంది అపుత్ర ఉంది, పుత్రస్య గతిర్నాస్తి అన్నాడు. అవునండి. అపుత్ర అంటే ఏంటి? అపుత్రసుడు అండి పుత్రుడు లేనివాడని. లేనివాడు. అసత్యం అంటే అంతే. సత్యం లేదు. కాండి సత్యం కానిది. పుత్రుడు కానివాడు అది కాదు కదా. పుత్ర అంటే కానివాడే కాదు, పుత్రుడు లేనివాడు. లేనివాడు. పుత్ర శబ్దం సంబంధం లేని మరొకటి. అసత్యం సత్యమే ప్రధానం, దాంట్లో ఆ అంటే వ్యతిరేక లేదు అని. అంతేగాని సత్యం అనే పదం ప్రధానంగా ఉంది. అపుత్రలో పుత్ర పదం ప్రధానం కాదు, పుత్రుడు లేనివాడు మరొకడు. నిర్ధనంలో ధనం లేనటువంటి అనేవాడు ఇంకోడు ఉన్నాడు కనుక అది బౌరి అవుతుంది. వరద అంటే మనం చెప్పుకుంటాం అన్య పదార్థ ప్రధానం అని చెప్పుకుంటాం అన్నట్టు. ఊరికే నేను సరదాగా చెప్తున్నాను. పూర్తి అడిగితే మంచిది కదా, ఇంకో 10 మంది తెలుస్తున్నాయి, వీళ్ళందరూ తెలుస్తున్నాయి కదా. ఊరికే సరదాగా చెప్తున్నాను, వేరేగా అన్వయం చేసి. అపుత్రస్య గతి నాస్తి, నా కొడుకు కాకపోతే వాడికి గతి లేదు. ఆయన అర్థం రాదు కదా. దట్ ఈస్ ద ట్రెండ్ కదండి ఇప్పుడు. పుత్రుడు కానివాడు అర్థం తీసుకోవాలి, బౌరి సమాసం కాదు. అదే నా పుత్రుడు కాని వాడికి నేనే డబ్బు ఇవ్వదు, వాడికి గతి లేదు. రివర్స్ అనమాట. ఏమండి? రివర్స్ మన వైపు నుంచి వాడు పుత్రుడు కాకపోతే వాడికి గతి లేదు. అది వాళ్ళకే గతి లేదండి. అంటే ఇప్పుడు పుత్రుడు వాడికే వస్తాయి. అప్పుడు పుత్రుడికే ఎవరికో పుత్రుడు కాకుండా ఎట్లా ఉంటాడు? ఎవరికో పుత్రుడు కాకుండా ఎట్లా ఉంటాడు? ఎవరికో ఒకటి పుత్రుడు అయ్యే ఉంటాడు. నా వైపు నుంచి చెప్తున్నానండి. ఆ పుత్రుడు అందుకే నా పుత్రుడు అన్నాను. సరే ఇంకా సరే, ఊరికే జస్ట్ చిన్న చేంజ్ కోసం సరదా. సమాసాలు చెప్పాలి కదా. నిరచ్చయం నవిద్యతే అచ్చయో యస్యత నిరచ్చయం. కరెక్ట్. ఇది ఇది ఇందా చెప్పినట్టుగా బౌరి అవుతుంది. డౌట్ వచ్చిందండి. అదే అది చూసి అనుకున్నాను నేను. యశ్యతతో వచ్చింది కదా అంకుల్. బౌరి అవుతుంది. మేడం ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఇది నిరచ్చయం నవిద్యతే అచ్చయో యస్య తత్ నిరచ్చయం. నవిద్యతే అచ్చయో అత్యయ సంధిలో అత్యయో అవుతుంది. నవిద్యతే ఏదికైతే ఏదికి లేదు బాధ ఉండదు. చెప్పండి తర్వాత. దానవర్జితం దానేన వర్జితం దానవర్జితం. ఇది తృతీయ అంతే. తృతీయ పురుషం. సత్క్రియాం సతః క్రియా సత్క్రియా తాం సత్క్రియాం. విశేష కర్మధారయం. విశేషశాలిని విశేషేణ ఇది విశేషశాలిని. ఇది విశేషేణ శాలత శాలతి అన్నమాట. శాలతి ఇది కర్మధారయం. బౌరి సమాసం. బౌరియా విశేషాలంటే యొక్కాని కూడా అట్టి వచ్చింది. ఉపపదం అనుకుంటా. ఉపపద బౌరియా క్రియాపదం వచ్చిందంటే దాదాపుగా మనకు ఉపపదం పెట్టుకోవాలి. ఏది గురుగారు? క్రియాపదం వస్తున్నది అంటే ఉపపద బౌరి సమాసం. కుంభం కరోతి కుంభకారః. శాలిని అని స్త్రీలింగం ఎందుకు వచ్చింది? సత్క్రియ స్త్రీలింగం కనుక. శాలతే అనే ధాతువు క్రియాపదం
స్త్రీలింగాన్ని మారుస్తాం, శాలినిగా చేస్తాం. ఎందుకొరకు? స్త్రీలింగం సత్క్రియ స్త్రీలింగం కనుక స్త్రీలింగంలో శాలిని, లేకుంటే శాల అవుతుంది, శాల చాలా. గుణానురోధేన గుణనామనురోధ గుణానురోధ గుణానాం అనురోధ. గుణనామనురోధ ఇది తేన గుణానురోధేన. ఉమ్. ఇది షష్ఠి షష్ఠి సంస్కృతం. అంతే అంతే. షష్ఠి. షష్ఠి గుణముల యొక్క. అంతే గురుగారు నాకు. సత్క్రియ మళ్ళా సత్క్రియ కూడా సేమ్ సత్క్రియ. అంతే శ్లోకం చదవచ్చు. నేను చదవను గురుగారు. చదవండి. నిరచ్చయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినాన సత్క్రియా. నిరచ్చయం సామనదానవర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినాన సత్క్రియా. ఓకే, ఆపేద్దాం. ఏం చెప్పారు? ఏం లేదు కదా. ఇంకా టైం పర్వాలేదు, చూడండి ఇంకా ఉంది కా చాలు సార్. ఇంకేమన్నా సందేహాలన్నీ అడిగేశాను. అయిపోయింది. ఓకే. ఒకసారి తెలుగులో భావం విజయ్ కుమార్ చెప్పండి. గారు, విజయ్ కుమార్ గారు. తెలుగులో భావం, తెలుగులో ఈ శ్లోక భావార్థము. ఆ దుర్యోధనుడు తనకు ఎవరైనా మంచి, అంటే తనకంటే తన రాజ్యాలుగా తనకు కానీ చాలా ఉపకారం చేసే వ్యక్తిని ఏ విధంగా చూస్తున్నాడు, ఒక్కొక్క వ్యక్తిని ఎట్లా చూస్తున్నాడు అని. నిరత్యయం సామ నదానవర్జితం. ఎవరినైనా మెచ్చుకుంటే ఆ మెచ్చుకున్నప్పుడు దానం లేకుండా, అంటే ఏమి ఇవ్వకుండా అతడు మెచ్చుకోలేదు. మెచ్చుకోవడం కూడా లేదా ధనరూపంగా వస్త్రరూపంగా ఏదైనా ఇస్తుండేవాడు. అదొకటి. అట్లానే దానం చేసేటువంటి సమయంలో, అంటే బాగా దానం చేద్దాం అనుకున్న సమయంలో దానం విరహయ్య సత్క్రియాం విరహయ్య, అంటే వాడికి సత్కరించకుండా, సత్కారం చేయకుండా ఊరికే దానం చేసేవాడు కాదు, దానం చేసి. అట్లానే సత్కారం చేసే సమయంలో ఎట్లా తస్య విశేషశాలిని గుణానురోధైన వినాశక్రియ. గుణానురోధకం అంటే ఆ వ్యక్తి యొక్క గుణాలని ప్రస్తావిస్తూ స్తుతిస్తూ, గుణాలకు అనుగుణంగా చేసేటువంటి యొక్క పని యొక్క గుణాలు కూడా అనుకోవచ్చు. అంటే పని యొక్క దాని ప్రకారం, అంటే ఆ పనిని బట్టి ఆ ర్యాంక్ నిర్ణయం చేసి దాని తగ్గట్టుగా సత్కారం చేశారు. కరెక్ట్. నాకు కూడా అనిపించింది ఇక్కడ యథా అర్హంగా దానాలు చేస్తున్నాడు అని. కొందరికి కేవలం సామవచనము దానము, కొందరికి సత్క్రియ పూరి దానం. ఏమండి? ఒకదానికి అట్లా వస్తుంది. అలా అలా అలాగా దాన్ని ఏమంటారు, యథార్హంగా చేస్తున్నాడు. ఆ తీసుకునే ఇద్దరికే ఏకాడు అయింది. అంతా ఒకటైతే ఏకాడు రాదు. ఇవే అక్కర్లేదు. ఏకాడు అంటే ఒక్కొక్క వరుస క్రమంలో ఒకదాంతో లింక్ చేయలాగా ఒకదానికి ఒకటి ఇస్తుంది. వీడికి ఇట్లా, వాడికి ఎట్లా, వాడికి ఎట్లా అనే విధంగా చేస్తున్నాడు అనేది. ఎందుకంటే ఒక పండితుడికి ఒకే విధమైనటువంటి సత్కారము దానము చేస్తే అది శోభిస్కరంగా ఉండదు. వాళ్ళ అర్హతలను బట్టి అది నా ఉద్దేశం. ఒక శ్లోకం కూడా ఇచ్చాడు ఇక్కడ దీంట్లో. లుబ్ధమర్థేన గృహణీయాత్ సాధుమంజిల కర్మణ మూర్ఖ చందానురాధేన తత్వార్థేన చ పండితం ఇది. ఎవరెవరికి ఎట్లా, అంటే మనం ఆ వ్యక్తి నుండి మనం ఏదైనా పొందాలనుకున్నా, లేకుండా వాడిని స్తుతించాలనుకున్నా, ఎట్లా వాడిని ఆకట్టుకోవాలనుకున్నా ఎట్లా చేయాలి అంటే, లుబ్ధం అర్థేన, లోభైన వాడికి డబ్బు ఇస్తే సంతోషిస్తాడు. అది అందరూ డబ్బుతోనే ఆకట్టుకునే వాళ్ళు కాదని. ఎట్లానే లుబ్ధం అర్థేన సాధు అంజలి కర్మణ. సత్పురుషుడికి పైసలు ఇస్తా అంటే కోపం ఇస్తాడు. నాకు పైసలు ఇచ్చేది ఏంటి అంటాడు. ఆయనకు చేతులు జోడి నమస్కారం చేస్తే చాలా సంతోషిస్తాడు.
బాగున్నారా అని సంతోషంతో ప్రేమతో మాట్లాడి సత్పురుషులు చేస్తుంటారు. అట్లా మూర్ఖుడికి ఈ దండాలు పెట్టడు వాడి పరిస్థితి కాదు. వాడికి ఎట్లా వాడికి ఇష్టం ఆ ప్రకారమే నడుచుకోవాలి. వాడి చందాదు రోజు అంటే వాడికి ఇష్టం వాడి యొక్క నడకాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన మార్చుకొని పోయి చేస్తుంటే వాడు సంతోషిస్తాడు. అట్లా తత్వార్థేన పండితం. పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పండితుడు ఏంటి చర్చ, శాస్త్రీయ చర్చ. ఇక్కడ అదో చేస్తేనే బాగుంటుంది. అంటే ఏదేమంటారు ఏంటి కలహేనవా అనే శ్లోకం ఉంది కదా. అంటే వ్యక్తి ఎట్లాగా కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి దేవత కలహేనవా. పండితులు కవులు కూర్చుంటే వాడికి సంబంధించి చర్చిస్తుంటారు. వాళ్ళు రాజకీయాలు మాట్లాడరు, వాళ్ళ దగ్గర కూర్చొని లేదా ఇంకేదో మాట్లాడరు. కావ్యంలో ఫలానా కవి విధంగా అన్నాడండి, ఇక్కడ నా పద్యంలో ఇట్లా ఉంది, మీ పద్యంలో ఆ విధంగా ఉంది, మీ రాసిన దాంట్లో ఇట్లా ఉంది అని చర్చ జరుగుతుంది చెప్పిస్తే లోకంలో ఏం జరిగిందో వాళ్ళు చెప్పుకోరు. ఇక తత్వార్థమైన విషయాన్ని వాళ్ళ ముందు ప్రస్తావిస్తే పండితుడు కనుక తాత్విక విషయంలో లేక ఆధ్యాత్మిక విషయాల్లో లేకుంటే ఇంకేదైనా అటువంటి యొక్క గ్రంథాలు లేకుంటే భక్తికి సంబంధించిన విషయాలు ధార్మిక విషయాలు వాటిని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు సంతోషపడతారు. అప్పుడు వాళ్ళ ఈ ప్రస్తావన తీసుకుంటే చాలా బాగా మాట్లాడి చాలా మంచిగా ఎవరెవరిని ఎట్లా సంతోషపరచాలో ఆ ప్రకారం సంతోషపరచాలి. కేవలం సామతో సంతోషపడే వాళ్ళు కొంతమంది, దానం ఇస్తే కొంతమంది, ఆ దానం చేసేప్పుడు సామర్థ్యం అట్లా దానంతో సత్కారం చేయడం, సత్కారంతో పూర్వకంగా గుణాలు ప్రస్తావించడం అనేటువంటి విభిన్నమైనటువంటి వాటిని ఒకదాంతో ఒకటి లింక్ పెట్టుకొని చేస్తున్నాడు అని ఆ ప్రజల్ని ఆకట్టుకునే విధానంగా లేదా తనకు ఉన్నటువంటి తన భటులు ఎవరైతే వాళ్ళు పనిచేసేటువంటి వాడు ఉన్నారో సేవకులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ అంటే తన కింద అనేకమైన రాజా ఉంటుంది కదా, కొంతమంది గూఢచారులు ఉంటారు. వాళ్ళు ఏదో విషయం తీసుకొని చెప్తుంటారు. అప్పుడు వాళ్ళకి సంతోషపెట్టాలి. నీ డ్యూటీ నీకు జీతం ఇస్తే కదా పో అంటే కాదు, జీతమే అంటే వాడు సంతోషపరిచి ఇంకా ఎక్కువ శ్రద్ధతో చేస్తారు. ఎటు చేసాడే అదే కదా అన్నప్పుడు వాడికి ఉండదు, శ్రద్ధ ఉండదు. నీ పని చేయకపోయినా అదే అదే జీతం ఆయనకి ఉన్నది చేసేది ఉంది అని ఇంట్లో ఆడుకుంటాడు. ఈ పని చేస్తుంటే ఇంకా స్తుతిస్తుంటాడు, ఇంకా మంచి విధంగా నాకు పిల్లలు ఇంకేమైనా ప్రమోషన్ ఇవ్వచ్చు లేకుంటే ఇంకేదన్నా నన్ను ఆర్థికంగా ఎదగవచ్చు అనే విధంగా రకరకాల వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి తగ్గట్టుగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కడు వాళ్ళు చేసే పని కూడా మీరు అన్నట్టుగా పెద్ద 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 పనులకు చిన్న సన్మానాలుగా లేకపోతే చిన్న పనులకు పెద్ద సన్మానాలుగా చేస్తే కూడా కుదరదు, మంచిగా ఉండదు. వాడు ఏదో ఇక్కడ తీసుకుని అక్కడ కుర్చీ ఎక్కడ పెట్టారంటే పెట్టినందుకు వాడు పెద్ద బ్రహ్మాండ సత్కారం చేస్తే కాదు. ఇలాంటి పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమం చేసేటువంటి వాడికి చిన్న ఏదో సింపుల్ గా మంచి థ్యాంక్ యూ అనేది ఉంటే కుదరదు. ఎవరికి తగ్గట్టుగా ఏం చేయవో ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాడు అని అర్థం. ఇవన్నీ రాజకీయ రైతులు మళ్ళీ ఇంకో స్పష్టంగా వెనక చేసుకోదంటే మనిషి కావడం కాదు, ఇట్లా చేసుకొని మంచివాడు పేరు తీసుకురావడమే కీర్తి తపన. రాజులకు కీర్తికాంక్షుడు, సత్కీర్తి ఉండాలి. వాడు కీర్తిని ఎప్పుడు కూడా కీర్తిని పరిపాలించాలి. ఎందుకొరకు అంటే మంచి కీర్తి ఉంటేనే ప్రజలు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని గౌరవిస్తారు, లేకుంటే ఏదైనా సహకారం ఉంటుంది. కీర్తి మంచి లేకపోతే కనుక రాజులు ఎప్పటికీ కూడా అందుకొరకు వాళ్ళు జయ ధ్వానాలు ఉత్సాహపరచడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. పొడుతుంటారు వాళ్ళు మంది మాగదులు. ఎందుకు పొడుతుంటారు అంటే ఇది ఏం చేస్తారు, ప్రేరకం అవుతుంది. ఇంకా మంచి పని చేయాలి, ఇంకేదో చేయాలి అని తప్ప ఉంటుంది. దాని ప్రజలు ఎట్లా పరిపాలించారు కనుక వాళ్ళకు రెండు రకాలుగా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది, ప్రజల్లో కూడా కీర్తన వినడం ద్వారా కనుక పూర్వంలో వీటన్నిటిని కూడా పుస్తకాలు కానీ ఎవరు గ్రంథ రాసిన వాడికి రాసిన వాళ్ళకు తమకు సంబంధించిన కొన్ని చేస్తూ వాళ్ళు రాయమనేవాడు. అందువరకు ఈ కీర్తికాముకత్వం కావాలి కనుక కీర్తికాముడు కనుక మంచివాడిని పేరు సంపాదించుకోవాలి అనుకోవాలని ఉద్దేశం అయితే అందుకొరకు ఈ విధంగా చేస్తున్నాడు కూడా మనం దాన్ని అనుకోవచ్చు. ఇదేనా అర్థమైంది కదా విజయ్ కుమార్? అయిపోయింది, బాగా అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే ఆ భావము అది కొద్దిగా పోయిటిక్ ఎక్స్ప్రెషన్, ఆ భావము రెండు కొద్దిగా జోడించుకుంటే సమన్వయం చేసుకుంటే కొద్దిగా మనసు
ఉమ్. ఒక్క మాటలో చెప్పాలంటే యథోచిత సత్కారం. అదే అదే వచ్చింది. అది. యథోచితం అదే అర్హతను బట్టి అన్నమాట అది. యథా అనే పదం అంతే కదా, ఇక్కడే కదా యథా వచ్చింది, ఏ ప్రకారం ఏదో ఆ ప్రకారం వస్తుంది. అదే. ఈ శ్లోకం కూడా ఎంత బాగుందండి, చిన్న శ్లోకంలో ఎన్ని విశేషాలు ఉన్నాయి. ఉమ్. చాలా బాగుంది. పొయిట్రీ యొక్క బలం అదేనండి. అదే ఏ భాష అయినా. అదే ఎంత బాగుందో. చాలా దీంట్లో ఉంటుంది అర్థగాంభీర్యం అని అందుకొరకే ఉమ్. వేరు అర్థగాంభీర్యం అంతే అవును. గౌరవం. అంటే అర్థం కొంచెం గంభీరమైన అర్థం దాంట్లో నిమిడీకృతమై ఉంటుంది. అది తీసుకొని అంటే ఒక కవి కూడా కవి కప్పిపుచ్చేవాడు కవి అన్నట్టుగా తను చిన్న పదాలతో ఎక్కువ అర్థాన్ని ఇవ్వాలి. ఉమ్. మొత్తం దాన్ని విపులీకరించి చెప్పడం కాదు, అవును. దాంట్లో మనం తీసుకోవాలి, పండులోని రసాన్ని గుంజినట్టుగా దాంట్లో తీసుకున్నట్టుగా తీసుకోవాలి. అది దాంట్లో దీనికి ఎంత ఆయనకు అంటే భారవి కవి, ఆయన కవి అయినప్పటికీ కూడా ఎంత రాజకీయమైనటువంటి నీతి బాగా తెలుసు అనేది. ఉమ్. రామాయణంలో కూడా చాలా రాజకీయపు చర్చలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం, వాల్మీకి మహర్షి ఏమిటి, మనం ఏదనుకుంటాం అడవిలో ఉన్నటువంటి ఒక వాల్మీకి మహర్షి అంటారు, కానీ ఇన్ని రాజకీయపు ఎత్తులు ఎట్లా వేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు చాలా మంది కనబడతాయి. సుందరకాండలో విభీషణుడు వచ్చి తను ఆశ్రయం కోరితే అక్కడ చర్చిస్తారు వీళ్ళందరూ కూడా. రాముడు కేవలం తన మాటనే వేదవాక్కు అన్నట్టుగా ఓకే అని అనలేదు, వీళ్ళందరూ అడిగాడు. అంటే ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ మంత్రివర్గాన్ని అడగాలి, ఎట్లా తీసుకోవాలి ఏం కదా, వాళ్ళందరి సలహాలు తీసుకున్న తర్వాతనే అప్పుడు తను ఏం చేయాలో చేస్తుంటాడు. అప్పుడు ఆ సమయంలో అనేకమైన చర్చలు ఉన్నాయి. అంటే ఎంతమంది అక్కడ ఉన్నాడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇంకెవరు, అందరు రకరకాల పేర్లు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు ఈ వచ్చిన వ్యక్తి విభీషణుడు నమ్మదగిన వ్యక్తి అయినా కాదా, అంటే ఈ సమయంలో ఏం చేస్తే శత్రుముఖం నుంచి వచ్చి వాడు చేరుతాడు, వాడు నటిస్తాడు, వీళ్ళు గుర్తులో బయట పంపిస్తాడు, ఈ కూడా అటువంటి వాడు కదా. అట్లా ఇంకొకడు కూడా శుకుడు వాడి పేరు వాడు వస్తాడు, వాడు కూడా ఇట్లా వాడు కూడా ఇట్లానే, అంటే విభీషణేమో భక్తితో వస్తాడు, వాడేమో కుట్రతో వస్తాడు, సుఖసారుడులు ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళను ఎట్లా అంటే ఎన్ని రకాల ఆలోచన విధానాలు, అంటే వీళ్ళందరూ ఈ గమ్మదేమిటి, ఈ వానర రాజ్యం అంతా వీళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి రాజకీయ చర్చ జరుస్తుంది చేస్తారు. అంటే వచ్చిన వ్యక్తి ఎట్లా నమ్మాలి, నమ్మకూడదు ఏమిటి అనేటువంటి రాజకీయమైన విశ్లేషణ చాలా బాగా కనబడుతుంది. రామాయణ మన బాలకాండలు కూడా రాముడి యొక్క రాజ్య పరిపాలన, అంటే ముందు రాజుగా దశరథ మహారాజు పట్టాభిషేకం చేద్దాం అనుకునే కంటే ముందు ఊరికే రాముడు తన కొడుకు కదా అని కూర్చోబెట్టలేదు, కూర్చోబెడతా కూడా అనుకోలేదు. అసలు కొంత యువరాజుగా పరిపాలన చేయించాడు. ప్రజలందరూ కూడా రాముని యొక్క రాజ్య పరిపాలన విధానాన్ని గమనించారు. రాముని యొక్క రాజ్య పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉన్నది అనుకున్నాక ప్రజలందరూ కూడా దశరథ మహారాజుతో ఇది రాజుగా చేయించండి అంటేనే అప్పుడు ఆయన ముందుకు వచ్చి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారంగానే రాముడిని పట్టాభిషేకం చేస్తా అనుకుంటారు. అంటే ఏమేం చెయ్యాలి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటి అనేది కూడా ఆయన వాల్మీకి మహర్షి కూడా ఉంటాడు. అది మనకు చాలా చాలా ఆశ్చర్యకరమైన చాలా చాలా ఉన్నాయి. రాముడి యొక్క ఉపదేశాలు, భరతంతో అని చెప్పి ఉపదేశాలు ఉన్నాయి. రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తున్నావు నువ్వు అని చెప్పి అని చెప్తుంటాడు. కచ్చిసర్గలో అవన్నీ ఉంటాయి. ఖచ్చిత అంటారు, అంటే అన్నిటి ఖచ్చితంగా చేస్తాయి, ఇట్లా చేస్తున్నావు కదా ఖచ్చిత అనే ఒక పద ప్రయోగం చేస్తూ ఆ శ్లోకాలన్నీ కూడా ఇది పెద్దగా నిరత్యయం సామన దాన వర్జితం న భూరిదానం విరహయ్య సత్క్రియాం
ప్రవర్తతే తస్య విశేషశాలిని గుణానురోధేన వినా న సత్క్రియా. శుభమస్తు. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం అయ్యేయ మార్గేణ మహిమహీః. బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. నమో నమః. ఏం చేస్తున్నాను?